నమస్తే వెల్కమ్ టు 30/60 న్యూస్ నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ గవర్నమెంట్ రేట్లకు అంగీకరించే ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం సింగపూర్ స్టార్టప్స్ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ సైబర్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి విశాఖలో సంస్థ ఏర్పాటు ఇళ్ల మీదకి రాళ్లు బయటున్న కార్ల మీద దాడులు హైదరాబాద్ బంజారాహిల్స్ లో అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు 53 లక్షలు కొట్టేసిన ఏటీఎం మనీ లోడింగ్ సిబ్బంది విశాఖ జిల్లా చోడవరంలో మహా మోసం కరణ్ జోహార్ సినిమాకు తొలగిపోయిన అడ్డంకులు పాకిస్తాన్ నటులతో సినిమాల విషయంలో ఇక షరతులు గ్రేటర్ రోడ్ల దుస్థితిపై విపక్షాలు సమరం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోని మేయర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. రోడ్ల మరమ్మత్తు పేరిట 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రేటర్ లో రోడ్ల దుస్థితి స్కామ్ పై ప్లకార్డులు పట్టుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చాంబర్ ఎదుట బైఠాయించారు. ఓ దశలో కార్యకర్తలు మేయర్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు. వారికి సర్ది చెప్పడానికి మిగిలిన వారు ప్రయత్నించగా కార్యకర్తల నిరసనలు కేకలతో కార్యాలయం హోరెత్తిపోయింది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయలేని స్థితిలో జీహెచ్ఎంసీ ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతుకుల రోడ్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో విశ్వనగరం కాస్త విషాద నగరంగా మారిపోయిందని విమర్శించారు. హైదరాబాద్ లో రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నల్లకుంటలో ఆందోళన చేశారు. ఈ ధర్నాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు. పడి జనం చనిపోతా ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లు రిపేరింగ్ చేయడానికి డబ్బులు లేదంటాడు ముఖ్యమంత్రి గారు. సెక్రటరియట్ కూడగొట్టి కొత్తది కట్టడానికి మాత్రం డబ్బులు అంటాడు. ఏది ప్రాధాన్యత? దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేసే ఎన్నికలకు రావాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత ప్రేమ ఉందో అప్పుడు తెలుస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. 200 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీగా మినిస్టర్ క్వార్టర్స్ కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో మేధోమథనం సాగిస్తోంది తెలంగాణ సర్కార్. దీనికోసం నియమించిన ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ సెక్రటేరియట్ లో తొలిసారి సమావేశమైంది. మంత్రి హరీష్ అధ్యక్షతన జరిగిన భేటీలో పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అన్న అంశంపై 2 గంటలకు పైగా చర్చించారు. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని టీ కాంగ్రెస్ కిసాన్ సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేసీఆర్ సొంత వ్యవహారంలా చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అఖిలపక్షంతో ఏం మాట్లాడాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో తగాదా వద్దంటున్న కేసీఆర్ తన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. అత్యాధునిక సాంకేతికతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన ప్రపంచానికి దశ దిశ నిర్దేశించే శక్తి సింగపూర్ ఫిన్టెక్ స్టార్టప్స్ కు మాత్రమే ఉందన్నారు. విశాఖలో అన్ని రకాల వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సైబర్ టెక్నాలజీలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి అంగీకారం కూడా కుదిరిందని అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు మంత్రి పల్లె. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పర్యావరణానికి హాని కలగని వాహనాలను ప్రమోట్ చేసే ఉద్దేశంతో గయామా రాజా తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్లను పరిశీలించిన బాబు సరదాగా సైకిల్ తొక్కారు. అటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ బుల్లెట్ పై సందడి చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామన్న బాబు ఇబ్బందుల కారణంగా ఎవరూ చదువు మానేయొద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించిన ఆయన 35,000 కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నల్లధనం ప్రకటించని వాళ్లకు మోడీ అంటే ఏంటో త్వరలోనే తెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన చార్టెడ్ అకౌంటెంట్ల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. జ్ఞాన యజ్ఞ పేరుతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను భారతీయులే సీఈఓలుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారని వెంకయ్య తెలిపారు. ప్రపంచ దేశాల జీడీపీ పడిపోతుంటే భారత్ జీడీపీ పెరుగుతోందన్నారు. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్ తో పాటుగా ఎంపీలు కవిత, వినోద్ కూడా హాజరయ్యారు. ఉద్యమకారుడికి గుర్తింపు దొరికిందని, టీఆర్ఎస్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని అన్నారు కడియం. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరినందుకు బహుమతిగా దాదాపు 100 కోట్ల రూపాయల భూములను ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్. దీనికి సంబంధించి తమ దగ్గర పక్కాగా ఆధారాలున్నాయని, టీ కాంగ్రెస్ తరపున కోర్టుకు కూడా వెళతామని అన్నారు సంపత్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిపి దాదాపు 100 కోట్ల ప్రభుత్వ భూమిని కట్టబెట్టి 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఇద్దరిని కూడా లోబర్చుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి వాస్తవాన్ని పార్టీ ఫిరాయిస్తే ఎమ్మెల్యేలు అర్హులా అనర్హులా అన్న దాని మీదనే ఈరోజు హైకోర్టులో జరిగింది, సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. కానీ ఇది పార్టీ ఫిరాయించడానికి ఉన్నటువంటి వెసులుబాటును ఏ రకంగా అక్రమంగా, అన్యాయంగా, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కట్టబెడతా ఉంది అన్నదానికి బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మంచాల నుంచి ప్రారంభమైన యాత్ర లింగంపల్లి, రాయపోలు, పోల్కంపల్లి, నేరపల్లి, మజీద్పుర, అబ్దుల్లాపూర్ మెట్ గుండా మొత్తం 29 కిలోమీటర్లు సాగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని సిపిఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని అన్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుంటే మరోవైపు వివాదాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్ ఏర్పాటు అంశంపై వివాదం ముదురుతోంది. 3వ బ్లాక్ లో సచివాలయ సహకార సంఘం ప్రభుత్వ రాయితీలతో ఇప్పటికే క్యాంటీన్ ప్రారంభించింది. ఇక్కడ భోజనం కోసం 50 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. మరోవైపు 5వ బ్లాక్ లో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను సచివాలయ సహకార సంఘం తొలగించింది. తక్కువ ధరకు ఆహారం ఇస్తున్న సిఆర్డీఏ క్యాంటీన్ ను తొలగించడంతో వివాదం రాజుకుంది. దీనిపై మంత్రి నారాయణను సిఏఎస్ ను కలిసేందుకు కొందరు సిద్దమయ్యారు. ఈ మొత్తం ఘటనలో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణపై తీవ్రంగా ఆరోపణలొస్తున్నాయి. విశాఖ జిల్లా చోడవరంలో భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఏటీఎంలో లోడ్ చేయాల్సిన డబ్బును సొంతానికి వాడుకున్నారు ఇద్దరు ప్రభుత్వలు. పరవాడ కృష్ణ, భాగ్యరాజు ఏటీఎంలలో మనీ లోడింగ్ చేసే ఎస్ఎం సేఫ్ గార్డ్ సంస్థ తరపున చోడవరం బ్రాంచ్ లో పనిచేస్తున్నారు. అయితే 6 నెలలుగా ఇచ్చిన సొమ్ము కన్నా తక్కువ లోడ్ చేస్తూ వచ్చారు. ఇటీవల ఎస్బీఐ ఆడిట్ లెక్కలు చూస్తే దాదాపు 1/2 కోటి వరకు తేడా వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా డబ్బు రికవరీ చేద్దామని ఎస్ఎం సేఫ్ గార్డ్ సంస్థ ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. కృష్ణ, భాగ్యరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంతో విశాఖ బ్రాంచ్ కు చెందిన మరో వ్యక్తికి సంబంధం ఉండడంతో అతడి కోసం కూడా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మహానగరంలో పోకిరీల బారిన పడని వారు ఎవరు ఉండరు. అలాంటి పోకిరీల బెడత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి అయిందంటే చాలు రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు కొందరు కుర్రాళ్లు. బంజారాహిల్స్ లో బడాబాబుల పిల్లలు అర్ధరాత్రి సమయంలో తాగి తందనాలాడి నానా రచ్చా చేస్తున్నారు. ఇది కొన్ని రోజుల కిందట జరిగింది. తాజాగా ఈ పోకిరీల బెడత మళ్లీ మొదలైంది. ఈ బ్యాచ్ ఇళ్లపైన దాడులు కూడా చేస్తోంది. అర్ధరాత్రి దాటితే చాలు రోడ్లపై పోకిరీలు రెచ్చిపోతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లోని ఓ ప్రాంతంలో ఇళ్లపై రాళ్లతో దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. బయట పార్క్ చేసిన కార్లపై సైతం దాడులు చేసి పారిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బయట పార్క్ చేసిన కార్లు, బైక్ల నుంచి పెట్రోల్ ను కూడా చోరీ చేస్తోంది బ్యాచ్. అయితే కొంతకాలంగా ఈ దాడులు జరుగుతుండటంతో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ పోకిరీలు వెకిలి చేష్టలు వెలుగులోకొచ్చాయి. కాలనీల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ పోకిరీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వెల్కమ్ బ్యాక్. పురుడు పోసి ప్రాణాల మీదకు తెచ్చారు విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది. సిజేరియన్ చేసి కడుపులో కాటను వదిలేయడంతో బాధితురాలు 4 రోజుల పాటు నరక యాతన అనుభవించింది. స్కానింగ్ లో అసలు విషయం వెలుగు చూడడంతో ధీమాగా నాలుగు కరుచుకున్న సదరు వైద్యురాలు తప్పైంది క్షమించమంటూ కాళ్ల పేరానికొచ్చింది.
రోజుకో వివాదం చుట్టుముడుతూ ఉండడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సమాజ్వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. ఇవాళ పార్టీలోని ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అఖిలేష్ తో పాటుగా శివపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను తనకు వదిలేయాలని అఖిలేష్ ఈ భేటీలో కోరారు. నవంబర్ 5 నుంచి జరిగే రజతోత్సవాలతో పాటుగా 3వ తేదీన అఖిలేష్ నిర్వహించే పాదయాత్రపై ఈ భేటీలో చర్చ జరిగింది. జయ అనారోగ్యంపై ఆందోళనలు పూర్తిగా తొలగిపోయాయి. ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు నిన్ననే ప్రకటించారు. తాజాగా రాజ్ భవన్ నుంచి కూడా జయ ఆరోగ్యంపై ప్రకటన వచ్చింది. జయ కోలుకోవడం ఆనందంగా ఉందన్న విద్యాసాగర్ త్వరలోనే ఆమె విధుల్లో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు మురళీమోహన్, సీఎం రమేష్ అపోలో ఆసుపత్రిలో ఉన్న జయను పరామర్శించారు. ఆమె త్వరలోనే విధుల్లో పాల్గొంటారని వైద్యులు చెప్పారన్నారు సుజనా చౌదరి. జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. బారాముల్లాలో 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మందుగుండు సామాగ్రి, AK-47 పిస్టోళ్లు స్వాధీనపరుచుకున్నారు. ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆర్మీ, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇంకా టెర్రరిస్టులు ఉండవచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అంతకుముందు సరిహద్దుల్లో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది పాకిస్తాన్. భారత్ చెక్ పోస్టులే లక్ష్యంగా ఆర్ఎస్పుర సెక్టార్లో కాల్పులు జరిపింది పాకిస్తాన్ సైన్యం. అప్రమత్తంగా ఉన్న భారత జవాన్లు గట్టిగా బదులిచ్చారు. 36 గంటల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 5వ సారి. అటు సాంబా సెక్టార్లో పాకిస్తాన్ కు చెందిన గూఢచారిని అదుపులోకి తీసుకుంది సైన్యం. 2 సిమ్ కార్డులు, మ్యాప్లు స్వాధీనపరుచుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాక్ పదే దాడులకు తెగబడుతూనే ఉంది. అరశతాబ్దంగా తాము పడుతున్న ఇబ్బందుల్ని పాలకులు పట్టించుకోకపోవడంతో చివరికి శ్రమదానంతో తమ సమస్యను పరిష్కరించుకున్నారు జనం. ఉత్తరప్రదేశ్ బరేలీలో బ్రిటిష్ కాలం నాటి డ్యాం 1990లో కూలిపోయింది. దీంతో 25 గ్రామాలకు సాగునీటి సమస్య మొదలైంది. తమ గోడును ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపానికి పోలేదు. ఈ క్రమంలో తెహర్ గ్రామానికి చెందిన రైతులు డ్యాం నిర్మాణానికి నడుం బిగించారు. చందాలు, శ్రమదానంతో కట్ట నిర్మాణం పూర్తి చేశారు. వీళ్లను పూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల రైతులు కూడా తక్కువ ఖర్చుతో కట్టలను నిర్మించి పని ప్రారంభించడం విశేషం. మొత్తానికి తమ సమస్యలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులకు సిగ్గొచ్చేలా చేస్తున్నారు జనం. యూపీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆడ శిశువుకు వైభవిగా నామకరణం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తమ బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా శిశువు తల్లి రాసిన లేఖకు ప్రధాని స్పందించారు. అంతేకాదు పాప తల్లిదండ్రులకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలిపారు ప్రధాని. పాపకు వైభవిగా పేరు పెట్టాలని సూచించారు. ఆడపిల్లను రక్షించాలని, వాళ్లను చదివించాలని అంటూ బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని ఎత్తుకుంది మోడీ ప్రభుత్వం. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డకు మోడీ స్వయంగా పేరు పెట్టడం ప్రభుత్వ పథకాలపై ఆయనకు గల అంకిత భావానికి నిదర్శనం. బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బాహుబలి ది బిగినింగ్ లో శివలింగాన్ని భుజంపై వేసుకుని ఉన్న ఫోటో కనిపిస్తే ఇందులో చేతులకు సంకెళ్లు వేసుకుని ఉన్నట్లు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రేపు హీరో ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి బర్త్డే కానుక ఇచ్చింది బాహుబలి టీం. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.